గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కండ్రికా గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగానమ్మ ఆలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెంది గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రజలు నమ్మి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పడిచిన వ్యక్తి జగన్ అంటూ మంత్రి రవీంద్ర మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో శివారుల వలకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారంటూ పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు సిఐటి నాయకులు ఆర్సీసీ రెడ్డి ఆగ్రహం. ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామంటూ వెల్లడి. కండ్రిక గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగానమ్మ గుడిని నేడు శాసనసభ్యులు వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన శాసనసభ్యులు రాముకు గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి శాసనసభ్యులు ఎన్నికల రాము తొలి పూజలు నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రజలు గ్రామదేవతగా గెలుచుకునే అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, అమ్మవారి కరుణా కటాక్షాలతో గ్రామం పరిపూర్ణంగా అభివృద్ధి చెంది గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవి, నందివాడ మండలం అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, చేకూరి జగన్మోహన్ రావు మరియు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగానమ్మ తల్లికి గంగానమ్మ తల్లికి ఎన్నికల రాము గారికి పెట్టండి. ఊరంతా పండగనే ఉన్నాయి. గుడివాడ జీసస్ మిరాకిల్ చర్చ్ ఆధ్వర్యంలో స్టాలిన్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో సంఘస్థులకు ఉచిత నేత్ర
వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరంలో పలువురు భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా శిబిర నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో స్టాలిన్ ఐ హాస్పిటల్ సహకారంతో తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రంగస్థలం పాస్టర్ ప్రదీప్ అభ్యర్థన మేరకు సంఘస్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిబిరంలో పాల్గొన్న వైద్య నిపుణులు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని సూచించారు. అలాగే కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవడంతో పాటు అవసరమైన వైద్య సలహాలు పొందారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, సేవకులు, వైద్య సిబ్బంది, విశ్వాసులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలను అందించిన నిర్వాహకులకు, వైద్య బృందానికి పాల్గొన్న వారు కృతజ్ఞతలు తెలిపారు. వెళ్ళండి దగ్గర. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిషోర్, స్టాన్లీ ఐ హాస్పిటల్ గుడివాడ నుంచి వచ్చాము. సార్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చర్చిలో అందరికీ ఫ్రీ సర్జరీ చేద్దాము, ఫ్రీ చెకప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి క్యాంప్ పెట్టడం జరిగింది. ఒక 1 అవర్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ చెకప్ చేసి కళ్ళజోళ్ళు కావాలన్నా కళ్ళజోళ్ళు, ఎవరైనా సర్జరీస్ ఉంటే హాస్పిటల్ సర్జరీ ప్రిఫర్ చేస్తామండి. ఎవరు వచ్చినా అక్కడ ఫ్రీగా సర్జరీస్ చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ లేదండి, ఫ్రీగా చేస్తాం. సార్ అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు ప్రదీప్ సార్, దాని ద్వారానే ఫ్రీ సర్జరీస్ చేస్తాం. ఎవరు అమౌంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ కళ్ళజోడు ఒకటి మాత్రమే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చెకప్ కానీ, మెడిసిన్ కానీ, సర్జరీ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే చేస్తాం సార్. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్
P. Ramachandrasekhar, Executive Directors cum Honorable Advisors of our school. P. Lavakumar, ME, Chennai. P. Subhash, MS, USA. Vikas Rainbow School, Satyanarayanapuram, Gudivada. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తలోకి తిరిగి స్వాగతం. మున్సిపాలిటీల్లో ఇప్పటికే పౌరులకు అందుతున్న సేవలు పరిమితంగానే ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో మిగిలిన సేవలను కూడా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించడం ఆందోళన కలిగించే విషయమని సిఐటియు నాయకులకు ఆర్సీపీ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖలు ప్రజలకు నేరుగా సంబంధించిన పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, పన్నుల నిర్వహణ వంటి కీలక సేవలను అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే సిబ్బంది కొరత, నిధుల సమస్యల కారణంగా సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పలువురు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలో ఉన్న పౌర సేవలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి జీవో నెంబరు 673 తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ జీవో మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జీవో వల్ల ప్రమాదం ఏంటంటే, ఇలా మున్సిపాలిటీలో ఉన్న ఆస్తులు అంటే మున్సిపల్ ఆస్తులు కాంట్రాక్టర్ ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చేయటం, లీజుకి ఇచ్చేసి యూజర్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేయటం, ఇవి చేసే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే మున్సిపల్లో వాహనాలు, ఇంతవరకు మున్సిపల్లో వాహనాలన్నీ చెత్తకే మున్సిపాలిటీలోనే వాహనాలు కొని వెహికల్స్ మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేషన్లు అయితే ఆ వెహికల్ డిపోలు, వాటితో పాటు పారిశుద్ధ్యం ఇప్పటికే గతంలో జగన్ గారు చెత్త పన్ను వేశాడు. పారిశుద్ధ్యానికి కూడా వీళ్ళు ప్రైవేటీకరణలో భాగంగా పారిశుద్ధ్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మంచినీళ్ళు, ప్రధానంగా మంచినీళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలు అయితే 100 రూపాయలకి నెలకే 30 రోజులు నీళ్లు ఇస్తున్నారు. కానీ ఇది మంచినీళ్ళు ప్రైవేటీకరణ అయితే రేపు ఖర్చు ఎంత అవుతుందో మంచినీళ్ళు అంత ఖర్చు ప్రజల మీద పన్నుల రూపంలో వసూలు చేసే పరిస్థితి. ఈ వీధి లైట్లు మొత్తం అంటే మున్సిపాలిటీల్లో ఇప్పుడు ప్రజలకు ఏ సేవలు అందుతున్నాయో ఆ సేవలన్నింటినీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికే ఈ 673 జీవో తీసుకొచ్చింది. ఈ జీవోతో పాటు మున్సిపల్ ఆస్తులు, మున్సిపాలిటీలో ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు ఏమైనా ఉంటే అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ పేరుతో 33 సంవత్సరాలు 90 సంవత్సరాలు లీజులు రాసి ఆడ ఆస్తులను కూడా కట్టబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లో అనేక ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మన గుడివాడలో కూడా ఈ మున్సిపల్ ఈ జీవో నెంబరు 73కి వ్యతిరేకంగా ఆఖరికి మున్సిపల్ వర్కర్స్ను కూడా ప్రైవేటీకరణ అంటే రేపు మున్సిపల్ వర్కర్స్కి గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ అందరు ఉండేవాళ్ళు. ఈ ప్రైవేటీకరణ చేస్తే మొత్తం వాళ్ళు కూడా బయట వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజే పంజాబ్ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ ఉంటే ఆ రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో పర్మనెంట్ చేస్తామని వాగ్దానాలు చేయటమే కానీ వాళ్ళందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి బయట వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద మేము రాబోయే రోజుల్లో ఇంకా మన గుడివాడ పట్టణంలో ఇలాంటివి ఏమున్నాయి. ఉదాహరణకి నాకు తెలిసి ఏంటంటే ఇటీవల రామబ్రహ్మం పార్క్ ఉంది. ఆ పార్కు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఆ పార్కు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల అది పార్కుని అభివృద్ధి చేసి రేపు వాళ్ళు ఫీజు వసూలు చేస్తారు. యూజర్ ఛార్జీ పేరుతో ఫీజు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ మున్సిపాలిటీలో రేపు రాబోయే రోజుల్లో ఈ జీవోలను ఇంప్లిమెంట్ చేయటం, లేకపోతే గ్రాంట్లు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే గ్రాంట్ ఇస్తాం. ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది మున్సిపాలిటీకి 20 కోట్లు ఇస్తాం. దాంట్లో మీరు కొంత ఇంకా ఆస్తి పన్నుల మీద వచ్చిన డబ్బుల్ని మీరు బ్యాంకుల దగ్గర రుణం తీసుకోండి, 60, 70 లేకపోతే 40, 60% పెట్టి మిగిలిన డబ్బులు మీరు ఇవ్వాలి, మీరు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుని మాకు కట్టండి అనే పద్ధతిలో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి
ఉన్న పౌర సేవలు కూడా తగ్గిపోయినాయి. ఆ ఉన్న పౌర సేవలను కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% ఆస్తి పన్ను పెంచేటట్టు జీవోలు గత ప్రభుత్వం తెచ్చింది. దీన్ని సమీక్షిస్తామని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. మేము వచ్చిన తర్వాత దాన్ని సమీక్షిస్తామని. ఇంతవరకు ఏమీ లేదు. మళ్ళీ రెండో సంవత్సరం కూడా 15% పన్నులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇవి సరైన విధానాలు కాదు. కాబట్టి ఈ జీవోని తక్షణం రద్దు చేయాలి. రద్దు చేసే వరకు పౌర సంఘాలతోనూ అట్లాగే అపార్ట్మెంట్ అసోసియేషన్లో అనేక సంఘాలు కలుపుకుని ఈ జీవో రద్దు అయ్యే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ కూటమి పాలన ముందుకు సాగుతూ ఉంటే అది చూసి ఓర్వలేక వెన్నుపోటు అంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం సరికాదంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసిన వ్యక్తి, ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వెన్నుపోటని ఏదో మాట్లాడతాడు, కార్యక్రమం అంటాడు. ఎవరు ఈ రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచింది? జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నుపోటుదారుడు. అది ఒక గొడ్డలి పార్టీ. 5 సంవత్సరాల అధికారం ఇస్తే 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే నీ కేసుల కోసం తాకట్టు పెట్టావే రాష్ట్రాన్ని తీసుకెళ్ళి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ గారితో కూడా సహకరిస్తూ పక్క రాష్ట్రాలతో పాటు సమానంగానే కాకుండా అదనంగా నిధులు తీసుకొచ్చి ఇవాళ పోలవరం పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకోగలిగాం. అమరావతి పనులు వేగవంతంగా వెళ్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. మొన్న రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోగలిగాం. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా పరుగులు తీస్తూ ఉన్నాయి. మొన్ననే మరి పుట్టపర్తిలో ఏదైతే యుద్ధ విమానాలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం అక్కడ ప్రారంభిస్తూ ఉంది. అలాగే ఆర్సిఎల్ఆర్ మిట్టల్ సంస్థ ఇవాళ దగ్గర 1,50,000 కోట్ల రూపాయలతో అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెడతా ఉన్నారు. గూగుల్ సంస్థలు వచ్చినాయి. మొన్ననే రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ వచ్చింది. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అమరావతి, అలాగే తీర ప్రాంతంలో పోర్ట్లు కానీ, ఇవాళ హైవే కనెక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు చేసిందన్నీ కుట్రలు చేసి పోలవరాన్ని ఎత్తు తగ్గించి వెన్నుపోటు పొడిచావు. సంస్థలు వస్తే ఆ సంస్థలన్నీ కూడా తరిమేసి యువతకు వెన్నుపోటు పొడిచావు. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్నావు, ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలే. ఇవాళ డిఎస్సి కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇస్తే దాన్ని కూడా ఇవాళ వాళ్ళని కూడా ఆందోళన పడే పరిస్థితి తీసుకొచ్చావు, వెన్నుపోటు పొడుస్తున్నావు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ అని చెప్పావు. ఏది జాబ్ క్యాలెండర్? ఒక్క 5 సంవత్సరాలు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? దాన్ని వెన్నుపోటు అంటారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేక ఇవాళ అడుగడుగున రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పోలవరం రైతులు ఎన్నికల ముందు ఏం చెప్పావు? పోలవరాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పావు. కానీ తర్వాత రైతులను ఇబ్బంది పెట్టి ఆ రోజున అమరావతి వెన్నుపోటు పొడిచావు. మద్యపాన నిషేధం అన్నావు. ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తా అన్నావు. చేసావా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికలకు వెళ్ళనన్నావు, మళ్ళీ పోటీ చేసావు. అది వెన్నుపోటు కాదా? అసలు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి అత్యంత ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీ కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు. తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేసి పదవి కోసం మరి ఆ రోజు చేసింది రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? నీ తండ్రి ఆస్తిలో వాటా అడిగిందని చెప్పి చెల్లినికి వెన్నుపోటు పొడిచావు. సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేసి వెన్నుపోటు పొడిచావు. సొంత బాబాయిని గొడ్డలతో వేసేసి బాబాయ్ కూతురు మీదే ఆ నెపం పెట్టాలని ఆ నిందితుల్ని కాపాడి మీ బాబాయ్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు. ఈ రాష్ట్రానికి నిజమైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. తన కుటుంబాన్నే చూసుకోలేదు. ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మొన్న ఎన్నికల్లో చక్కగా బుద్ధి చెప్పారు. 11 సీట్లు పరిమితం చేశారు.
రాబోయే కాలంలో ప్రజలందరూ మనందరూ కూడా అప్రమత్తం కావాలి. కులాలని, మతాలని, ప్రాంతాలని చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూసే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుయాయులకి శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుని ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా పోటీపడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ విజయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ నెల 15 నుంచి 20వ తారీఖు వరకు 19వ తారీఖు వరకు కార్యక్రమాలు తీసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఒక సభ పెట్టి ఏదైతే చేసినటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. తర్వాత జిల్లా స్థాయిలో ఒకరోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తాం, జిల్లా స్థాయిలో అవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ 15వ తారీఖు సాయంత్రం ఈ 2 సంవత్సరాల కూటమి విజయాలపైన మరి ఇక్కడ మచిలీపట్నం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే జిల్లా స్థాయి సమావేశం కూడా మచిలీపట్నంలోనే 18వ తారీఖు మరి ఉదయం ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. త్వరలోనే ప్లేస్ అవన్నీ కూడా అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఈ 2 సంవత్సరాలు చేసామో భవిష్యత్ ప్రణాళిక కూడా ఆ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఒప్పుకున్నారు వాళ్ళు గొడ్డలని, అదే చెప్తున్నా, వాళ్ళు గొడ్డలు అనేది ఒప్పుకున్నారు. ఇవాళ అందుకనే వాళ్ళు చేసినటువంటి పాపాలే వాళ్ళని భూస్థాపితం చేసింది. వాళ్ళ సొంత బాబాయిని మరి గొడ్డలతో వేసేసి ఏం చెప్పారు, గుండెపోటు అన్నారు. తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి గొడ్డలు ఏమో బాబు గారి చేతిలో పెట్టి ఆ ఫోటో పేపర్, సాక్షి పేపర్లు వేసుకున్నారు. సొంత బాబాయ్ కూతురు బయట పెట్టింది కాబట్టి ఈ నిజాలు బయటకు వచ్చినాయి. లేకపోతే దీన్ని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసేయాలని ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజున పోస్ట్ మార్టం జరిగింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చిన ఆ రోజు ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదన్నాడు. బాబాయ్ కూతురు మీదే నెపం వేశాడు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నటువంటి వీళ్ళు కూడా, వాళ్ళంతా కూడా గొడ్డలి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. ఖచ్చితంగా పరశురాముడి గొడ్డలి తిరిగి వాళ్ళనే ఇచ్చేస్తారు తప్ప అది ఒక గొడ్డల పార్టీ అంతే. జగన్ గారు పోస్ట్ పెట్టారు, ఇది పక్కా చంద్రబాబు గారి మార్పు, ఇది స్కెచ్ అని చెప్పి మెగా డిఎస్ ఇందులో స్కెచ్ ఉంది. చంద్రబాబు స్కెచ్ ఇవాళ ఆ రోజున మేము మాటిచ్చిన ప్రకారం మెగా డిఎస్సి కండక్ట్ చేసాం. అంతా ట్రాన్స్పరెంట్గా చేసాం. ఎక్కడ కూడా దీంట్లో ఒక్క బెనిఫిషియర్ కూడా దీని మీద మాట్లాడలేదు. 200 కేసులు వేయించాడు జగన్మోహన్ రెడ్డి కోర్టులో. వాళ్ళన్నీ కూడా నివృత్తి చేసాం. నివృత్తి చేసి ఇవాళ 5 సంవత్సరాలు నువ్వు చేయలేని పని కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరాన్ని కంప్లీట్ చేస్తే ఇవాళ అది కూడా చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. చివరికి బ్రిడ్జ్ గేమ్ను కూడా తీసుకెళ్ళి పేకాట 3 ముక్కలాట అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అలాంటి మనస్తత్వం వాళ్ళది. అంటే ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా? ఈ రాష్ట్రంలో యువత బాగుపడతాం మీకు ఇష్టం లేదా? మీకులాగా గంజాయి లేకపోతే డ్రగ్స్ తీసుకుని యువత నాశనం అయిపోవాలని ప్రయత్నమా? ఇవాళ అందుకనే మిమ్మల్ని 11కి పరిమితి చేశారు. ఇలాగే మీరు వ్యవహరిస్తే రేపు మిమ్మల్ని భూస్థాపించేయటం తథ్యం. పోలీసుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెట్టించే వ్యాఖ్యలు చేస్తారు. దాని మీద ఇవాళ పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించి క్షమాపణ చెప్పారు. చూసాం. ఇప్పుడు పోలీసులే కాదు, ఆయన ఉద్యోగస్తుల్ని గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా బ్లాక్మెయిల్ చేయటం, ఆ రోజు ఉన్నటువంటి డిఐజీలని, ఎస్పీలని బెదిరించడం, ఆ రోజు మా అందరి మీద అక్రమ కేసులు కట్టించే దాంట్లో కీలక పాత్ర తీసుకోవడం, పోలీసులను బెదిరించి, ఇవాళ కూడా అదే నైజంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. పోలీసులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కులం పెడతాడు, కులం పేరు పెట్టి పోలీసులు మాట్లాడతాడు. లేకపోతే అధికారులను పెట్టి అధికారులకి కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే చాలా ఇవాళ సమన్వయంతో ముందుకెళ్ళాలని చెప్పి మేము వెళ్తా ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసిందేమో దొంగతనం, బియ్యం దొంగతనం చేసిన వ్యక్తి కోర్టుకెళ్ళి
బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి, అంటే ఏదో చేయాలని చెప్పి, దుర్మార్గాలు చేయాలని చెప్పి, కుట్రలు చేయాలని చెప్పి, ఖచ్చితంగా సమయం వస్తుంది. ఏమీ తొందరపడద్దు, సమయం వస్తుంది. పేరు నాని గారు, అందరూ ఎవరెవరినైతే మీరు ఇట్లా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అందరూ తగిన బుద్ధి మీకు తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కండ్రికా గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగానమ్మ ఆలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాము. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెంది గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. ప్రజలు నమ్మి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పడిచిన వ్యక్తి జగన్ అంటూ మంత్రి రవీంద్ర మండిపాడు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో శివారుల వలకే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటూ సిఐటి నాయకులు ఆర్సీసీ రెడ్డి ఆగ్రహం. ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.